హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. డెమో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఫస్ట్ డెమోని చూడండి. ఎవరి మీదైనా లవ్ సెట్ అవ్వాల అయితే ఓకే. ఏదేదో ఆశ కదిలింది నా సో డెమో చూశారు కదా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకైతే వీడియో మొత్తం చూసారంటే ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలోనైతే చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో డైరెక్ట్గా పెట్టేసి ఉంటుంది. ఎలాంటి లింక్స్ కూడా ఉండవు కాబట్టి క్లిక్ చేసి వాడుకోండి. ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఉంది. నెక్స్ట్ అప్డేట్ కూడా వచ్చింది. కావాలనుకుంటే టెలిగ్రామ్లో ఫాలో చేసి ఉండండి. ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ 9:16లో అడ్వాన్స్డ్ క్లిక్ చేసి ఫిల్ పెట్టి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ అట్లా పెట్టుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఫొటోస్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు కొన్ని యాడ్ చేసుకుంటాను. 1 2 ఇప్పుడు స్క్రీన్ పైన మీకు కనపడుతుంది కదా, 3 ఇట్లా మీకు 4 5 6 7 8 కొన్ని ఫొటోస్ పెట్టుకున్నాను. 9 ఫొటోస్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని ఈ బ్లాక్ ఇమేజ్ని ఉంది కదా, ఇక్కడ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ అయిపోతాయి. వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ కరెక్ట్గా వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి 4.619 సెకండ్స్ దగ్గర, అంటే 4.6 సెకండ్ల దగ్గర ఈ అయిపోతుంది మనకి లిరిక్స్. అక్కడ ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అయింది కదా. ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. అండ్ ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. క్లిక్ చేయండి. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేశారు కదా, ఇక్కడ ఆ వీడియో ఉంటుంది, ఇక్కడ ఆడియో ఉంటుంది. లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే. చిన్న రిక్వెస్ట్ అందరికీ, వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీరందరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఈ ఫొటోస్ అన్ని కరెక్ట్గా మిడిల్లోకి ఉన్నాయో చూసుకోండి. లేకపోతే ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి, ఫేస్ మిడిల్లోకి వచ్చేలా జూమ్ చేసి ఈక్వల్ బటన్, మళ్ళీ ఇంకొక ఫోటో చూసుకుంటూ వెళ్ళండి. ఫోటో మిడిల్లోకి లేకపోతే కొంచెం జూమ్ చేసి మిడిల్లోకి జరుపుకోండి. ఫోటోని ఈక్వల్ బటన్ కంపల్సరీగా నొక్కాలి. అండ్ ప్రతి ఫోటోని మాన్యువల్గా చూసుకోండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఓకే. ఫొటోస్ అన్నీ బాగున్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. చేశాక ఇదే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇందులో కాంట్రాస్ట్ ఉంటుంది, కొంచెం పెంచండి. ఫోటో బాగా నీట్గా కనపడుతుంది ఇలా. ఓకే. ఇలా పెంచేసి ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ మొత్తం పెట్టిన తర్వాత వైట్ స్క్రీన్ వస్తుంది కదా, ఇలా కట్ చేయాలి ట్రిమ్ రైట్ అనే ఆప్షన్తో. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది నేను కట్ చేసే విధానం. వైట్ స్క్రీన్ వచ్చాక కట్ చేయండి. ఇలా ఈ విధంగా కట్ చేయండి. ఫొటోస్ని కట్ చేస్తున్నా చూడండి. వైట్ స్క్రీన్ వచ్చాక ఇలా కట్ చేసేయండి.
కట్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళి ఈ మ్యూజిక్ లాస్ట్కి వచ్చి లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫొటోస్కి కలర్ పెంచుకోవాలి. ఎలా అంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, అంటే డెప్త్ కనపడుతుంది. ఆ కలర్ డెప్త్ అంటే ఫేస్కి ఉన్న కలర్ మొత్తం కూడా హైలైట్గా శారీ కలర్ కానీ కొంచెం డెప్త్ కనపడుతుంది. ఇలా కంప్లీట్గా ఈ ఫొటోస్ అన్నిటికీ కలర్ పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క రెడ్ కలర్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని చివరి పట్టుకొని పెద్దగా చేసి ఈ మూలక పెట్టండి. ఇలా షాడో లాగా పెట్టేసి ఈ లిరికల్ చివరికి వచ్చి ఈ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఇక్కడ వరకు చాలా మనకు లిరిక్స్ ఉన్న వరకు ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఓకే, ఈ డూప్లికేట్ని క్లిక్ చేసి ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేయండి. అంటే ఆ పైన కింద మనకు ఒక షాడోలా కనిపించాలని చెప్పాను. ఇలా అడ్జస్ట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి, ఇక్కడ ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్లాక్ పెట్టిన తర్వాత ఈ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా ఆ లవ్ హార్ట్ పార్టికల్స్ నీట్గా కనపడేలాగా అడ్జస్ట్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, అంటే ఎలా ఉంది ఏంటని క్లియర్గా కనిపిస్తుందని. సో మీకు చూడండి స్క్రీన్ పైన ఇలా వస్తూ ఉంటుంది. ఇలా లిరిక్స్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే ఇలా వస్తాయి. బాగుంది, చూడటానికి కూడా చాలా బాగా కనపడుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఇక్కడ టాప్లో షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టి సేవ్ వీడియో నొక్కండి, మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియోని క్రియేట్ చేయడం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.